సో మనం చర్చిస్తున్న టాపిక్ యాక్చువల్లీ వెరీ ప్రొఫౌండ్. ఇప్పుడు అటాచ్మెంట్ అన్నది ఎందుకు ఎలా వదిలించుకోవాలన్నది కాదు, అసలు అటాచ్మెంట్ లేకుండానే ఉంటుంది మనం. ఇది నా అబ్జర్వేషన్. దాదాపు మనం అనుభవించే 99.99 అంశాలతో మనకు అటాచ్మెంట్ లేదు. కొన్నిటితోనే అటాచ్మెంట్ ఏర్పడ్డది. దానికి కారణం ఏంటంటే సమాజము, దాని కండిషనింగ్. మనకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్పలే సూర్యునితో అటాచ్మెంట్ పెట్టుకోవాలి అని చెప్పలేదు, కాబట్టి మనకు అటాచ్మెంట్ ఏర్పడలేదు. ఇప్పుడు నా దేశం అన్న అటాచ్మెంట్ ఏర్పడ్డది కదా, చెప్పారు కాబట్టి ఏర్పడ్డది. ఆ భారతదేశంతో పాటు ఇది మన నేపాల్ కూడా మన మాతృభూమి అనుకోవాలి. భూటాన్ కూడా అనుకుంటే మనకు దాంతో కూడా అటాచ్మెంట్ ఏర్పడేది. సో అటాచ్మెంట్ అసలు ఒరిజినేట్ అవ్వడానికి కారణం చుట్టుపక్కల ఉన్న సమాజం. అంటే అటాచ్మెంట్ అనేది పుట్టదు అసలు. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు బొమ్మ ఆడుకుంటుండే, వాడికి ఏ అటాచ్మెంట్ ఉండదు. వాడు బొమ్మ లాగితే ఏడుస్తాడు, నాట్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్, హీ వాంట్స్ టు క్రై. అటాచ్మెంట్ అంటే వాడు ఆడుకోవట్లే, దాన్ని ఉపయోగించుకోవట్లే, కానీ అట్లే అట్టి పెట్టుకోడు. ఇది నాకు తప్ప వేరే వాళ్ళకి నేను ఇవ్వను అన్నది అటాచ్మెంట్. అటాచ్మెంట్ అనేది అది డెడ్ ఎండ్, దానికి రాకపోకలు ఉండవు. ఇప్పుడు ఆ చిన్నపిల్లవాడికి ఎరా నీ బొమ్మేది అని అడుగుతున్నారు. వాడికి తెలియదు, ఆ కోణమే తెలియదు కదా నీది అనేది. అక్కడ వాడు ఆశ్చర్యపోయి చూస్తాడు, ఇట్లా ఎవడో దవడకెట్టి కొట్టాడు, నీ బొమ్మ నువ్వు చూసుకోవా, నీ బొమ్మలు ఎక్కడ పడేసుకున్నావు, నీ బొమ్మలు తెచ్చి నీ బుట్టలు వేసుకో. సో నా అన్నది మనిషి సృష్టి కాదు, సమాజం మనిషి లోపల ప్రతిష్ఠిస్తుంది. అది యూనివర్సల్గా జరుగుతుంది. అది కొన్ని వందల సంవత్సరాల మానవజాతి పరిణామ క్రమంలో అది బ్లేటెంట్గా చేయబడుతుంది. ఇప్పుడు నేను చేయకుండా ఉండాలంటే కుదరదు. జ్ఞాని చెప్పినప్పుడు దాన్ని కొత్తగా చెప్తాడు అంతే. అంటే అన్నిట్లో ఇరికించి సఫర్ అయిన తర్వాత చూసావా, అందుకని అవన్నీ ఆవిడ అన్నీ వదిలేద్దాం అంటాడు. వదిలేయకు, అలాగని పట్టుకోకు, అవసరాన్ని ఉపయోగించుకో అన్నది ఒక రైట్ అబ్జర్వేషన్. అందుకని మనకు చిన్నప్పటి నుంచి ఏ అంశాలైతే రిపీటెడ్గా అందరూ చెప్తున్నారో వాటి పట్ల మనకు ఒక ధారణ ఏర్పడి మన జీవితంలోకి వచ్చినప్పుడు అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సో మనిషి నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ఎక్కువ వినడం వల్ల సొంత ఇల్లు ఉండాలని నీకు అనిపిస్తుంది. ప్లస్ పక్కన వాళ్ళు చేయడం అట్లాంటి అందరు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గృహ ప్రవేశాలకు పిలుస్తున్నారు, ఆ ఇంటికి రంగులు వేసుకుంటున్నాం అంటున్నారు, ఏదో చెప్తున్నారు. లోన్ తీసుకుని ఇల్లు ఇంటి గురించి ఇంటికి వచ్చిన ఎంత బతికి సొంత ఇల్లు కట్టుకోలేకపోయినా బా ఐఎమ్ సో హ్యాపీ నేను సొంత ఇల్లు కట్టుకున్నా. ఇది వింటున్నాడు మాట మాటికి. ఇప్పుడు వాడంతా 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ సొంత ఇల్లు కట్టుకోకపోతే జీవితం వేస్ట్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు దాంతో వాడికి ఇంకా సొంత ఇల్లు కట్టుకునే అవకాశం రాలే. అవకాశం లేనప్పుడు అటాచ్మెంట్ ఎట్లుంటుంది? ఏ రోజు సొంత ఇల్లు ఒరిజినేట్ అవుతుందో ఇది నాది అని వచ్చేస్తుంది. అట్లాగే ఒక అమ్మాయి నాది అంటున్నాడు వాడు. సమాజం వల్లనే వస్తుంది థాట్. ఏముంది, ఒక అబ్బాయి వేరే విధంగా ఉదాహరణకి మగపిల్లవాడు నచ్చినట్టు తిరుగుతాడు అనేది వింటున్నారు కదా, అందుకే మగపిల్లవాడు నచ్చినట్టు తిరుగుతున్నారు. ఆడది ఇంటి పట్టున ఉండాలి అని వినడం వల్ల అందరు ఆడది ఇంటి పట్టున ఉండాలని చెప్తున్నారు. అట్లా కాకుండా ఆడవాళ్ళు నచ్చినట్టు తిరుగుతారు, 1 గంటకైనా తిరుగుతారు. మగవాళ్ళే 6 గంటలకు ఇంటికి రావాలని మనకు కొన్ని వేల సంవత్సరాలు చెప్పుంటే ప్రతి మగవాడు సాయంత్రం అవగానే ప్యాంట్ మడత పెట్టుకుని ఇంటికి వచ్చేవాడు. ఏమైనా భార్య ఎటుందంటే ఆడవాళ్ళు అండి తిరుగుతారు, మనం ఇంట్లో వంట చేసుకునే అయితే ఇది టోటల్గా మొదటి నుంచి ఇతను పుట్టిన దగ్గర నుంచి వచ్చే ఈ కండిషనింగ్ అంటే థాట్స్ సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి కొందరు దార్శనికులు లేకపోతే సంఘ సంస్కర్తలు అప్పుడున్న సమాజాలను బట్టి ఇలా ఉంటే సమాజంలో అలజడులు ఉండవు, అంటే డిపెండెన్సీ ఉండకూడదు, అందుకని నువ్వు సొంత ఇల్లు కట్టుకున్నారు. సొంత ఇల్లుతో అటాచ్మెంట్ కోసం కాదు. అంటే ఎక్కడెక్కడో పడుకోవాలంటే ఒక గది ఉండాలి కదరా, నీదే గది ఉంటే నీకు నిద్ర ఎప్పటికి డిస్టర్బ్ కాదు, అంతవరకే దాని లక్ష్యం. నీ కంచెం నీకు ఉండాలి, నీ మంచం నీకు ఉండాలి, నీ భార్య నీకు ఉండాలి. అంటే వేరే వాళ్ళ భార్య దిక్కు చూడొద్దు, అంటే నీకు వేరే వాటి మీద ఆధారపడ్డం నీకు పోవాలి. కాబట్టి యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ థింగ్ అనేది. కానీ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్
దాంతో అటాచ్మెంట్ ఉండాలని ఎవరు చెప్పాడు మళ్ళీ, కానీ అది ఇన్వాలంటరీగా ఏర్పడుతుంది. ఇంకా దాని తర్వాత వీళ్ళ యొక్క ఈ కాలం మారుతున్న కొద్దీ ఈ అది ఇంకా ఇంత ముందులో చిన్న పూర గుడిసో పెంకటిల్లో ఉంటే సరిపోయేది, ఇప్పుడు విల్లాలు అన్నీ వెళ్ళిపోతాం. ఇప్పుడు అటాచ్మెంటే లేని స్థితిని మనిషి అనుభవించడం అనేది డైరెక్ట్గా సాధ్యం కాదు. ఇంతకుముందు మనం అనుకున్న ఎగ్జాంపుల్, అనారోగ్యం వస్తేనే ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. సో అనారోగ్యం ఎక్స్పీరియన్స్ కానంత వరకు యూ నెవర్ ఎక్స్పీరియన్స్ హెల్త్. అది ఉంటుంది, బట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఏదన్నా జనరల్గా అవ్వాలంటే దానికి ఒక కౌంటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు చలి తెలియాలంటే వేడి కూడా తెలిసి ఉండాలి నీకు. చలిలోనే నువ్వు ఉన్నావు అనుకో, చలి ఎట్లా తెలుస్తుంది? చలి అలవాటు అవుతుంది. దానికి అనే పేరు కూడా రాదు ఇంకా ఆబ్వియస్లీ. అది ఎలా ఉంటుందంటే, మా ఊర్లో ఒకడు ఉండేవాడు, మంచిగా ఒక అబ్బాయి, తెల్లగా ఉండేవాడు, జుట్టు ఇట్లా ఉండేది, మంచి సిల్కీ హెయిర్. అప్పుడప్పుడే కొత్తగా స్కూటర్లు వచ్చాయి మా ఊళ్ళో. ఇద్దరికో ముగ్గురికి మాత్రం స్కూటర్ ఉండేది. రంగయ్య అని ఒక ఆయనకి, జమాలుద్దీన్ అని ఒక ఆయనకి. వాళ్ళంతా కొంచెం దొరలు, డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర స్కూటర్ ఉంది. మిగతా వాళ్ళు అసలు స్కూటర్ వస్తుందంటే అందరు వింతగా చూసేవాళ్ళు ఇట్లా. సో వాడికి స్కూటరు ఎట్లా నడిపేవాడంటే, ఇట్లా పిర్ర ఆల్మోస్ట్ 10% ఉంచి స్కూటర్ సీట్ మీద ఇట్లా అని ఇట్లా రేజ్ చేసి ఇట్లా వెళ్తే ఇట్లా దుమ్ము లేవాలి ఇట్లా. అంటే ఇప్పుడు ఇంత ట్రాఫిక్ గీఫిక్ ఉండదు కదా ఊళ్ళల్లో. ఇట్లా పోయి ఇట్లా ఇట్లా వినిపిస్తుంది మనకి ఊళ్ళో. వాడికి అది కిక్. ఆ టైంలో వాడు ఎవరో 2-3 అమ్మాయిల్ని కొంచెం అంటే మనసు దోచేయడానికి వాడు ఆ చేష్ట చేసిండనేది మనకు తర్వాత తెలిసింది, వేరే సంగతి. సరే, ప్రతి ఒక్కటి చెప్పిన వాడికి. వాడు ఎప్పుడైనా టీ తాగడానికి ఆగితే, లేదా రోడ్డు మీద ఆగితే, కూరగాయలు బాబు చాలా ఫాస్ట్ పోతున్నా మెల్ల నడుపు. వాడికి ఎప్పుడు అర్థం కాలేదు. ఒకరోజు పోతుంటే స్లిప్ అయ్యి ఇసురుకొని పడ్డాడు. ఒక 50 మీటర్స్ అట్లా పడ్డాడు ఇసురుకొని, గీసుకుంటే వెళ్ళిపోయాను. కట్ చేస్తే హాస్పిటలైజ్డ్, 6 months బెడ్ రెస్ట్. తర్వాత స్కూటర్ ముట్టుకోలేదు. తర్వాత స్కూటర్ ముట్టుకోవాల్సి వచ్చింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఖచ్చితంగా తిరగాలి. కానీ అక్కడ వస్తున్నంటే ఇక్కడ కాలు కింద పెట్టాడు. అంటే ఏమిరా అంత ఘోరంగా నడుతున్నావు అంటే, ఓ యా మాషాల్లా నైస్ అయ్యా భయ్యా అడ్డి తోడుగా పూరా. సో ఇదేంటంటే ఇప్పుడు వాడికి ఎంతమంది చెప్పిన అర్థం కాంది, బొక్క ఇరిగితే అర్థమైంది. అట్లనే అనుభవమే ప్రమాణం. ఇప్పుడు నేను సఫర్ అయినప్పుడు తెలుస్తుంది నాకెందుకు సఫరింగ్, ఓకే, దీని నుంచి నేను ఎట్లా బయటపడాలనే ప్రశ్న, నిజమైన ప్రశ్న పుట్టాలంటే అది వేరే వాడికి వస్తే మనలో పుడతలేదు. నువ్వు ఎంత ఎడ్యుకేట్ చేయి నీకు అర్థం కాదు. అది ఓల్డ్ కథ ఉంటుంది. ఓ గుడ్డివాడికి పాల రంగు ఎట్లుంటుంది ఎట్లా చెప్తావు? అంతే కదా, నువ్వు ఎంత చెప్పినా ఎట్లా చెప్తారు అసలు? రంగుని చెప్పలేము, ఆయన గుర్తుపట్టగలరు కానీ చేయబెట్టాడు. రంగు ఎప్పటి తెలుస్తుంది? వాడు కళ్ళు ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది అంతే. అంటే వాడు స్పష్టంగా చూశాడు దాన్ని. అట్లా నా సఫరింగ్, దానివల్ల నేను ఒకప్పుడు అనుభవించిన ఆనందము కానీ, అంటే దాని కౌంటర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే బాగున్నదో అది కోల్పోయాను. ఇప్పుడు సినిమాలు అదే చెప్తా, నేను ఆడుకోవడం మర్చిపోయాను నీ వల్ల, నేను చిన్నప్పుడు నవ్వుకున్నట్టు నవ్వుకోవడం మర్చిపోయాను, తర్వాత వర్షం వస్తే నానడం మర్చిపోయాను, నా జీవితం వల్ల నాకు తిరిగి కావాలని డైలాగులు ఎందుకు రాస్తారు అంటే, అది ఉంది, అది రకరకాల కారణాల చేత అది మర్చిపోయినావు. ఇప్పుడు రకరకాల విషయాలు అడాప్ట్ చేసుకోవడం చేత సఫరింగ్ స్టార్ట్ అయింది. ఈ సఫరింగ్లో ఉండి ఉండి మేల్కొల్పు వచ్చింది. ఈ మేల్కొల్పు నుంచి ప్రశ్న వచ్చింది. అప్పుడు నీకు జవాబు తెలియదు. అప్పుడు నీకు ఎవడో ఒక గురువు లేకపోతే పుస్తకంలో ఎవరు ఆట ఎట్లా సఫరింగ్ అంటే, ఓ మంచి బుక్ని చదువు బాగుంది. సో ఏమంటారు, ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్నోవేటబుల్, సఫరింగ్ ఈజ్ యువర్ చాయిస్ అని ఒక బుక్ ఉంది, చదువు. అంటే సమస్యలు అనేది సహజము, బాధపడడం అనేది నీ యొక్క చాయిసే అనేది ఒక బుక్ చదువు బాగుందంటే, మేబీ ఆ పుస్తకం నుంచి చదివిన తర్వాత ఒక కొత్త పర్సెప్షన్, ఒక కొత్త గైడెన్స్, ప్రతిదీ కూడా వాటిని ఎలా డీల్ చేస్తే మనం ఎలా రియాక్ట్ తెలుస్తుంది, కొత్త పర్సెప్షన్ తెలుస్తాయి. ఓహో, అంటే సఫరింగ్ అనేది నేను అతిగా ఆలోచించడం వల్ల వచ్చిందనో, లేకపోతే ఒక దానికి ఇవ్వకూడదంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వచ్చిందనో, లేకపోతే ఒకటే దానికి అసోసియేట్ అయినందుకు వచ్చింది, లేకపోతే ఒక దాంతో డీప్ అటాచ్మెంట్ ఏర్పడంతో వచ్చింది, డిపెండెన్సీ వల్ల వచ్చింది, సో ల్యాక్ ఆఫ్ సంథింగ్ వల్ల వచ్చింది. ఉదాహరణకి కొందరికి ఇంగ్లీష్ రాదు, సఫర్ అవుతారు. ఇక్కడ
ఇంగ్లీష్ రాకపోయినా వేరే వాడు బాగా సక్సెస్ అయ్యాడు, అది చూసినప్పుడు ఆ థాట్ వెళ్ళిపోయింది. వాడు అడిగాడు అనమాట, సార్ మీకు ఇంగ్లీష్ వస్తేనే సక్సెస్ అవుతారని ఇంతకాలం నమ్మాను, మరి మీకు ఇంగ్లీష్ రాదంటే, ఇంగ్లీష్ రాదు, నేను తెలుగులో మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడమని పెట్టుకున్నాను, వాడు మాట్లాడతాడు, ఏముంది అందులో, వెళ్ళిపోయింది థాట్. సో ఏదో విధంగా సఫరింగ్ పోవాలంటే ఒక రైట్ అండర్స్టాండింగ్ అనేది వేరే వాళ్ళ వల్ల లేదా పుస్తకం వల్ల లేదా ప్రవచనం వల్ల ఎట్లా కలుగుతుంది. డిస్కషన్ వెరీ రేర్లీ ఎవరి సహాయం లేకుండా వాడికి కలుగుతుంది. అది కొంచెం అలా అదే రేంజ్లో ఉంటూ విచారణ వెరీ రేర్. అంటే వాడి ఇంటెన్సిటీని బట్టి ఆధారపడుతుంది. కొంచెం ప్యాసివ్ మైండ్ ఉంది అట్లాంటి వాడు కోరుకుంటున్నాడు, బట్ హీఈస్ నాట్ 100% షూర్. సఫరింగ్ నాకు వద్దంటున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు అటువైపు, నాకు అక్కర్లేదు ఇంకా అంటున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. అంటే ఈజ్ నాట్ 100% షూర్. వదిలేస్తా అనుకుంటున్నాడు, వదిలేయట్లేదు. కొన్నిసార్లు కొందరు అవుట్ ఆఫ్ మిలియన్. ఈ పాయింట్ కూడా చెప్పండి గురించి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వచ్చే థాట్ని మనం ఫాలో అవ్వకుండా అలానే దానే సిచ్యువేషన్ అలానే కూర్చుని ఉంటాం, అదే ఆ స్టెబిలిటీ రాదు కదా. అది వస్తే అది వెళ్ళిపోతుంది గురించి. ఇప్పుడు ఇంతసేపు మీరు రాకముందు మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తే దీని మీద నవ్వుకుంటూ మాట్లాడుకున్నాం. సో మనకు చిన్నప్పటి నుంచి పనికిరాని విషయాలు చాలా నేర్పించారు, కానీ మన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాలు పర్టికులర్లీ థాట్ ప్రాసెస్ గురించి మనకు చెప్పలే. వస్తువుల గురించి చెప్పారు, మంచి వస్తువు, చెడ్డ వస్తువు, ఐఎస్ఏ మార్కు, ఆ బట్ట, ఈ బట్ట, పాలిస్టర్, ఇవన్నీ చెప్పారు. చెప్పలేదు కదా గురించి. వీళ్ళు మామూలుగా ఎవరైతే స్పిరిచువల్ థాట్ గురించి ఎక్కువ ఎవరు డీల్ చేయలేదు. ఇంట్లో చెప్పేది ఇంట్లో గురువు గారు చెప్పొచ్చు, కానీ 90% గురువులు అనడానికి లేదు. పోగానే నేర్చుకుంటాడు, ఒక సాంప్రదాయంలో ఇరికిస్తారో లేకపోతే అది చేసుకో అంటే ఎదుటి వ్యక్తికి కూడా స్టామినా ఉండాలి. ఇప్పుడు నాకు ఎవరెస్ట్ ఎక్కాలని అనిపించింది, నీ కాళ్ళు బాగుంది లేదో చూసుకోవాలి కదా. అట్లా ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కాళ్ళు బాగాలేకపోయినా ఎవరెస్ట్ ఎక్కాలని ఊళ్ళు ఉడుతుంటే ఏముందా, ఎవరెస్ట్ అని ఒక పేపర్ మీద రాసి పెట్టు, దాన్ని ఎక్కువ అంతే అయిపోతుంది, చేసిద్దారా అంటే అది నమ్మి ఎట్లా అంటే నా కోరిక తీరింది. సో అట్లాంటి లోపాయకారి జవాబులు చాలా ఉన్నాయి, కానీ జెన్యున్గా మనకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకు తెలియదు. అదొకటి, వాళ్ళని అనడానికి లేదు. ఇప్పుడు ఏదైనా ఒక ఆలోచన ఎట్లా వదిలేయడం అని అడిగాడు నా మిత్రుడు. దానికి రెండే ఆప్షన్స్. ఒకటి, దాని గురించి నువ్వు మాట్లాడకు. రెండోది, ఆ థాట్ వచ్చినప్పుడు నువ్వు స్పందించకు. ఈ రెండు మార్గాలు తప్ప వేరే మార్గాలు లేవు అన్నప్పుడు తను అన్నాడు, మరి వేరే వాళ్ళకి చెప్పుకుంటే బరువు దిగుతుందంట. సినిమా డైలాగ్ మాత్రమే, వేరే వాళ్ళకి చెప్పుకుంటే బరువు దిగదు కదా, 1000 రెట్లు అవుతుంది. ఎందుకు ఇది ఒకసారి చెప్పండి. అది వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ చెప్తున్నవాడు ఎవడో వాడు నిర్ణయిస్తాడు. తీరా నువ్వు చెప్పుకుంటున్నప్పుడు తప్పు నీదే అంటే మళ్ళీ డబల్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు గొడవలు అవుతాయి? నువ్వు వేరే వాళ్ళకి చెప్పుకుంటున్నది నీ సమస్య క్లియర్ చేసుకోవడానికో, థాట్ని వదిలేయడానికో కాదు. అసలు అవి కానే కాదు. నీకు ఒక లిజనర్ కావాలి, నీకు సానుభూతి కావాలి. బేసికల్లీ నువ్వు అట్లాంటిది కోరుకొని నువ్వు ఒక డిస్కషన్లోకి ఎంటర్ అవుతున్నావు. రియల్గా నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే అవి మార్గాలు కానిక్కవు. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు అంటే ఒక దగ్గర వదిలేయచ్చు, ఆ వస్తువుకు సంబంధించిన థాట్ ఎక్కడ వదిలేస్తావు? అది అట్లనే ఉండిపోతుంది మైండ్లో. సో నువ్వు జీవితకాలం అదొక నోస్టాల్జిక్ మూమెంట్ లాగా గుర్తుండిపోతుంది. అందుకని దానికి ఏకైక మార్గము నువ్వు ఎవరితో చెప్పకపోవడము వర్బల్గా. రెండోది, ఆ థాట్ కనుక వస్తే దానికి స్పందించకుండా కనుక ఉండగలిగితే అది మెల్లగా దాని బరువు కోల్పోతుంది అని చెప్తూ, ఇప్పుడు మీరు అదే టాపిక్ ఓపెన్ చేశారు రాగానే. అంటే థాట్ అనేది నీ మనసులో నిలబడాలి అంటే ఇట్ నీడ్స్ అటెన్షన్. అటెన్షన్ లేకుండా థాట్ అనేది రిజిస్టర్ కానే కాదు. ఇప్పుడు సినిమా చూస్తున్నావు, సినిమా మొత్తం అటెన్షన్గా చూసినప్పటికీ నీ మనసులో కొన్ని ఛాయిస్లు ఉన్నాయి. ఆ ఛాయిస్ కూడా థాటే, కానీ అది ఆర్టికులేటెడ్ థాట్ లేదా ఫిక్స్డ్ థాట్. బ్రహ్మానందం అనే ఛాయిస్ నీకుంటే బ్రహ్మానందం వచ్చిన ప్రతిసారి యు ఆర్ మోర్ అటెంటివ్. మిగతా సమయంలో లేదు. నాకు పాటలు అంటే ఇష్టం లేదు, ఆ పాటల సమయంలో మొబైల్ చూసుకుంటున్నా, కానీ ఒకరి పాటలు అంటేనే ఇష్టం. పాటల టైంలో వాడు మోర్ అటెంటివ్గా ఉంటున్నారు. సో ఆ టైంలో వాడి థాట్ అండ్ అటెన్షన్, దీనివల్ల అది బలపడతా ఉంటుంది అనమాట. వాడి జీవితకాలం పాటల చర్చ వస్తేనే వాడికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. బికాజ్ వాడి థాట్ని బలపరిచే అంశం అక్కడతో చర్చ నడుస్తున్నది. సో ఒక గింజ ఉంది, అది మొలకెత్తాలంటే భూమి యొక్క సపోర్ట్ కావాలి. భూమి అనేది లేకపోతే అసలు గింజ మొలకెత్తదు. అట్లా అటెన్షన్ అనేది లేకపోతే థాట్ అసలు సర్వైవ్ నిలబడదు. అప్పుడు థాట్ అనేది ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు గింజ ఉందిగా,
నిద్రాణ స్థితిలో ఉంది లేదా సమాచారంగా ఉంది. అట్లా థాట్ ఇన్ఫర్మేషన్గా మాత్రమే ఉంటుంది. దానికి ఒక ఎమోషనల్ బ్యాగేజ్ కానీ లేకపోతే దానికి పాస్ట్ ఫ్యూచర్ అన్న ఒక ట్యాగ్స్ కానీ ఆ థాట్కి మంచిది చెడు అన్నది కాకుండా ఇట్ విల్ బి స్టోర్డ్ యాజ్ జస్ట్ ఇన్ఫర్మేషన్. నార్మల్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఒకవేళ నువ్వు 2 సంవత్సరాలు అంటే ఇది అప్రాక్సిమేట్ 2 years అంటే more than 700 days అండ్ less than 1000 days అట్లా కనుక నువ్వు ఆ థాట్ నువ్వు ఎప్పుడు గుర్తు కూడా తెచ్చుకోలేదు అనుకో, అది యాజ్ ఏ మెమరీ కూడా వెళ్ళిపోతుంది. అందుకే మనకు చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ పేర్లు గుర్తురావు, ఇప్పుడు ఆ ఫేస్లు గుర్తుండవు. ఎందుకంటే మనం దాన్ని అసలు తలుచుకోవడం లేదు, మాట్లాడడం లేదు, దానివల్ల వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఎవరన్నా ఎవ్వరు లేని ప్రదేశానికి వెళితే ఒక 2 సంవత్సరాలు గనక తనను ఎవరూ పిలవకపోతే తన పేరు తనకు గుర్తు రాకపోవచ్చు. బికాస్ పేరు కూడా థాటే. ఓకే. సో ఏదైనా గుర్తుండాలంటే దానికి ఒకటే ఒక ఆప్షన్, రిపిటేషన్ అనమాట. ఇక వేరే ఆప్షన్ లేదు. వితౌట్ రిపీటింగ్ మైండ్లో అసలు రిజిస్టరే కాదు. ఓకే ఓకే. ఇప్పుడు ఏకసంతాగ్రహి అంటున్నాం, అది కాంటెక్స్చువలే. ఇప్పుడు వివేకానంద ఏకసంతాగ్రహి అని చెప్తారు, లేకపోతే రజనీష్ ఏకసంతాగ్రహి అంటారు, లేకపోతే ఏకసంతాగ్రహి ఇప్పుడు మన గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు, అతన్ని నాకు తెలియదు, కానీ అతని యొక్క అసాధారణ ధారణ వెనుక అసాధారణ అధ్యయనం కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి అమరం ఉంటుంది, అమరకోశం అంటారు, లేకపోతే భాగవతం ఉంది, అందులో ఉన్న శ్లోకాలు ఉన్నాయి, లేకపోతే మన చరిత్ర ఉంది, ఇట్లాంటివి కఠోర పరిశ్రమ ఉంటుంది, నిరంతరం చూస్తూ ఉంటారు అనమాట. నీతో మాట్లాడుతున్నప్పుడు ఏంటి విశేషాలు అని ఊరికి చూస్తే ఒక శ్లోకం ఉంటుంది, ఊరికే చూస్తారు. చూసి 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 ఇట్ గెట్స్ ప్రింటెడ్ ఇన్ ద మైండ్. అప్పుడు ఆసుగా నువ్వు చెప్తావు అనమాట. అదొకటి ఇందాక మీరు చెప్పినట్టు మనకున్న దానికన్నా ఆయనకి దాని మీద ఎక్కువ అంతే. ఇప్పుడు అసాధారణ ధారణ అన్నప్పుడు మెడికల్ టర్మ్స్ గుర్తుపెట్టుకోమని కష్టమైపోతుంది. ఎందుకంటే ఆ మైండ్లో ఆ గ్రూవ్ లేదు, అంటే ఆ గీత లేదు. సో నువ్వు ఎలాంటి గీత గీస్తే అట్లాంటి సమాచారం అది ప్రోధి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక భాషా పండితుడు ఎక్కడ భాషకు సంబంధించిన కొత్త పదం ఉన్నా స్టోర్ చేసుకుంటుంది ఈజీగా, కానీ అది ఎకరాలు ఎంత కాస్ట్ అంటే అది పట్టుకోదు. అది ఒక రియల్ ఎస్టేట్ వాడు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్ వెస్ట్ అది వాడు అది చూస్తాడు. కానీ వాడికి చీర రంగు అది పాలిస్టరా మనకు సంబంధం లేదు. అందుకని మన మైండ్ ఇప్పుడు ఎవరైతే ఏకసంతాగ్రహి ఉన్నారో వాళ్ళ మైండ్లో ఏ అంశం గురించి ఆసక్తి ఉందో ఆ విషయం మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అది ఇప్పుడు సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాడికి సాహిత్యపరంగా ఏకసంతాగ్రహిత్యం అంటే ఒకసారి చూడగానే గ్రహించే తత్వం. ఇక్కడ ఏకసంతాగ్రహి అంటే గుర్తుపెట్టుకోవడం అని కాదు. అంటే సమాజంలో అది కూడా ఒక తప్పుడు ధారణ. ఏకసంతాగ్రహి అంటే హీ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్ రాదర్ దెన్ హీ రిమెంబర్డ్ వాట్ ఇట్ ఈస్. గుర్తుపెట్టుకోవడం వేరు, అవగాహన చేసుకోవడం వేరు. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో నేను ఏకసంతాగ్రహి అంటే ఇప్పుడు ఏదన్నా ఫ్రెడ్రిక్ నీషే బుక్ చదివితే జీవితకాలం దాని ఎసెన్స్ నేను మర్చిపోను. నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన ఏకసంతాగ్రహికి రిపిటేషన్ లేదు, కానీ మెమరీగా మార్చుకోవాలంటే హీ హ్యాస్ టు రిపీట్. రికరెంట్ రిపిటేషన్ అనేది ఒక అనివార్య ప్రక్రియ. అది కొందరు చేస్తారు. ఉదాహరణకు కొందరు నెంబర్స్ ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటారు. సో దే హ్యావ్ మెమరీ మ్యాపింగ్ సిస్టమ్. ఆయన కూడా చెప్పాడు ఏ రోజుదైతే ఈరోజు ఒక టాపిక్ ఉందో దానికి సంబంధించిందంతా కూడా 2 hours నేను ప్రతిరోజు నేను ప్రిపేర్ అయినాక అవ్వాల్సిందే. అదర్వైజ్ మైండ్ ఎవరిదైనా ఒకటే. ఇప్పుడు రాడ్ తీసుకొని కొడితే అందరి మైండ్లు దొబ్బుతాయి. జ్ఞాని మైండ్ అజ్ఞాని మైండ్ ఏమి లేదు. అన్ని మైండ్లు ఒకటే, అన్ని బొక్కలు ఒకటే, కొడితే ఎరుగుతాయి. సో కానీ ఆ మైండ్కి అతను ఎట్లా పాలిష్ చేస్తున్నాడు, దాన్ని ఎట్లా ఆర్టికులేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మైండ్ని ఎట్లా చూడొచ్చు? డంప్ యార్డ్ లాగా చూస్తావా, మెడికల్ షాప్ లాగా చూస్తావా, నీ ఛాయిస్ అనమాట. డంప్ యార్డ్ అంటే మెడికల్ షాప్లో ఉన్న మందులన్నీ ఇసిరేయి, దొరకవు. ఆర్టికులేషన్ అంటే డబ్బాలు పెట్టి డబ్బాల్లో లోపల కోల్డ్ డ్రింక్, ఇంకో డబ్బాలో సీతోనే వచ్చింది, ఇంకోటి సింతామిన్, ఇంకోటి వచ్చింది సైక్లోన్, అదే ఉన్నాయి ట్యాబ్లెట్స్, డీతో ఇట్లా. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ABCDEFGH నుంచి Z వరకు, అందులో నీకు ఒక ఆర్టికులేషన్ వచ్చేసింది. నెక్స్ట్ క్రోసిన్ అనగానే వెళ్ళిపోతుంది C వరకు, ఇంకా నువ్వు అక్కడికి వెళ్తావు. ఇప్పుడు ఒక ఈ ఏకసంతాగ్రహులు లేకపోతే అసాధారణ ధారణ ఉన్న వాళ్ళు మనసుని ఒక లైబ్రరీగా మార్చుకున్నారు. వాళ్ళు పోతన అనగానే
పోతనకు సంబంధించినంత ఓపెన్ బాక్స్ అట్లా రామకృష్ణ పరమహంస అనగానే ఆ కథలు, ఆయన చెప్పిన సూక్తులు, ఆయన జీవితంలో ఆయన అనుభవాలు, ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి అన్ని సమాధానాలు ఆల్రెడీ ఉన్నాయి, మిగతా పట్టించుకోరు ఇంకా. మళ్ళీ దీంట్లో అనలిటికల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. రామకృష్ణ పరమహంస ప్రేమ గురించి చెప్పిన విషయమే అట్లాగే ఇంకెవరైనా చెప్తే అది కూడా ఓపెన్ అవుతుంది అక్కడ. సో సేమ్ ఆయన చెప్పినట్టే ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ కూడా చెప్పారు, ఐ అగ్రీ విత్ హిమ్ అని చెప్తారు. సో ఇది ఒక అనలిటికల్ అబ్జర్వేషన్, అంటే నిరంతర సాధన ఉంటుంది. కానీ ఓవరాల్గా మైండ్ అనే ఆస్పెక్ట్ లోపల అందరూ ఒకటే. మెమరీ ఉండని, కానీ అది నేను బాధించకూడదు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు శరీరం ఉండని, అది బాధించకూడదు. మనుషులు ఉండని, మనుషుల వల్ల నువ్వు బాధించకూడదు. ఇన్ఫర్మేషన్గా మెమరీగా ఉంటే పర్లేదు. కారు ఉండని, శబ్దం రాకూడదు. మనం కోరుకునేది అదే కదా. కానీ మన మనసు ఉండాలి, దాంట్లో అలజడులు ఉండకూడదు. ఈ అలజడిలో రెండు ఉన్నాయి, అల అండ్ జడి. అలా అంటే జడి అంటేనే కొట్టడం అనమాట. అలజడి అంటే అట్లా అలల్లాగా వస్తూ ఎగిసి పడుతుంది, అందుకని అలజడి అన్నారు. అంటే థాట్ స్టేబుల్గా లేదు, అది కన్సిస్టెంట్గా లేదు, కోహరెంట్గా లేదు, అది ఎగిసి పడుతుంది. ఎగిసి పడడంలో ఒక ఆర్టికులేషన్ లేదు, ఒక ఆర్డర్ లేదు, హఠాత్తుగా తోసేస్తుంది, హఠాత్తుగా పడిపోతుంది, హఠాత్తుగా లేస్తుంది, అందుకని అలజడి అని. దాన్ని అది ఏదైతే కోరుకుంటుందో దాన్ని కనుక మన అటెంటివ్ కనుక లేకపోతే స్లోగా బలహీన పడిపోతుంది, చంపేస్తుంది. అటెంటివ్ లేకపోతేనా? ఇక్కడ రెండు ఉన్నాయి. పార్షియల్ అటెన్షన్, 100% అటెన్షన్. ఇప్పుడు అటెన్షన్ లేకపోవడం అంటూ లేదు. మీరు అదొక్కసారి మళ్ళీ రీవిజిట్ చేయండి ఆ స్టేట్మెంట్ని. మీరు అటెన్షన్ పూర్తిగా ఉన్నప్పుడే దాన్ని ముట్టుకోరు. ఇప్పుడు పులి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పూర్తి అటెన్షన్ ఉంటేనే పులి దగ్గరికి వెళ్ళరు. అటెన్షన్ లేకుండా ఉండడం ఉండదు. మీరు థాట్ నుంచి లిబరేట్ అవ్వాలి, దాని పట్ల పూర్తి అటెన్షన్తో ఉండాలి, అంతే చాలు. దానికి సాక్షి అని పేరు. పార్షియల్ అటెన్షన్ అటాచ్మెంట్ అనమాట. అటెన్షన్ లేని స్థితి నిద్రాస్థితి అది. అందుకని అటెన్షన్ లేకుండా థాట్ వెళ్ళిపోదు. పూర్తి అటెన్షన్ ఉన్నప్పుడు దాని మీద కాదు, దాని పట్ల అంటే ఇప్పుడు ఇది ఉంది 100% మీరు అటెన్షన్తో ఉన్నారు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంట దగ్గర కూర్చున్నారు, మీరు అటెన్షన్ లేకపోతే కాలిపోతారు మీరు, అది కబళించేస్తుంది. ఎక్కువ అటెంటివ్గా ఉండి దాన్ని అర్థం 100% అటెంటివ్ అంటే మీరే అటెన్షన్ అయ్యారు అంతే, ఇంకా డివిజన్ లేదు. యు ఆర్ దేర్ అండ్ థాట్ ఈస్ దేర్. మీరు 100% దాన్ని చూడగలుగుతున్నారు, అదైతే కాసేపటికి వెళ్ళిపోయింది. అట్లా కాకుండా పార్షియల్ అటెన్షన్ ఉన్నప్పుడే ఊగిసలాడుంటుంది. ఇప్పుడు అందరూ అటెన్షన్ ఏదైతే కోరుకుంటుందో ఇట్ ఈస్ పార్షియల్. ఓ జ్ఞానికి ఉండేది, ధ్యానికి ఉండేది కంప్లీట్ అటెన్షన్. హీ నోస్ వాట్ ఇట్ ఈస్, హీఈస్ కంప్లీట్లీ అటెంటివ్ అబౌట్ దట్. ఆ చిన్న తేడా గుర్తించాల్సింది. దాన్నే అవేర్నెస్ అంటారు గురుజీ. అంతే కదా. ఈ ఏవైతే ఇవన్నీ సంపూర్ణ స్థితులు, అవేర్నెస్ కానీ సాక్షి కానీ, అవి పార్షియల్ కాదు. పార్షియల్గా ఉంటే అది దాని కథ వేరే, పేర్లు అవే ఉండొచ్చు, బట్ ఇట్ ఇస్ పార్షియల్. ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా దేని రిలేటెడ్ అన్న గురించి? అటాచ్మెంట్లో ఉన్న దాని మీదే ఎక్స్పెక్టేషన్, అటాచ్మెంట్తో ఉన్న దాంతో పాటుగా దేని పట్ల ఉండొచ్చు. జీవితం మామూలుగా కూడా ఇండివిజువల్గానే ఉండొచ్చు. ఇప్పుడు నేను చిరంజీవి సినిమా మంచిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దానివల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఉండొచ్చు. సినిమా బాగాలేదని బాధపడేవాడు కూడా ఉంటారు. అంటే ఎక్స్పెక్టేషన్ వల్ల బాధ్యత కలుగుతుంది. అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా న్యూట్రల్ ఉంటే సరిపోతుంది. ఎట్లుందో అట్లా ఉంది, సినిమా బాగున్నా బాగలేకపోయినా నాకు వచ్చే నష్టం లేదని తెలుసుకుంటే సరిపోయి. కానీ అది తెలుసుకునేసరికి క్లారిటీతో ఇది క్లియర్ అయిపోతూ ఉంటుంది. అంతే కదా. అసలు ఇప్పుడు నేనున్నా, నాకే ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తారు, మన ఎక్స్పెక్టేషన్తో ఏం పని అని నాకు తెలుసు. జరిగిపోతూనే ఉంటుంది. సరే, ఒక మనిషిగా ఏం చేస్తాను చెప్తాను, నాకు ఇట్లా ఉంటే బాగుంటుంది, కొంచెం చేసి చూడని చెప్తాను. ఎంత అనుకున్నా వాడికి సాధ్యమైంది వాడు ఎస్ బాస్ నేను చేస్తా బాస్ అనొచ్చు ఫర్ ద టైం బీయింగ్. కానీ వాడు చేస్తాడని గ్యారెంటీ లేదు కదా. మనం చేయవలసింది వాడిని ఎడ్యుకేట్ చేయగలిగితే చేయడం, లేకపోతే వాడిని వదిలేయడం. అరే నీకు నచ్చినట్టు చేయరా, చేయిపో, సరే వస్తుంది పో. వాడు కొంచెం రిలాక్స్ అయ్యి వాడు కొంచెం నేర్చుకుంటాడు కూడా. మనం ఎక్స్పెక్టేషన్లో ఒక వ్యక్తిని తోసేసినాం అనుకో, మానవ సంబంధం దెబ్బతింటది, వాడు పని చేసి చూడు ఇంకా చెడిపోతాడు, వాడు నేను చూడగానే ఉచ్చబడుతుంది. వీడు ఏమంటారా
ఈ అమ్మ వీడు ఏం మాట్లాడితే ఏమిటా అని భయం వేస్తుంది, భయం వేస్తుంది. కన్ఫ్యూజన్ చాలా షీర్ ఫియర్ ఉంటుంది. అది అన్అవాయిడబుల్ అనమాట. ఒకసారి ఒకరి పట్ల మనకు భయం ఏర్పడితే అది పోవడం కష్టం. వాళ్ళ నీడ పడగానే మనకు ఫియర్ వచ్చేస్తుంది. ఏదైనా అంత భయపడుతూ అన్నా కూడా ఫియర్ వస్తుంది. భయపడకన్నా ఫియర్ ఉంటుంది, ఎందుకంటే లోపల డీప్ రూటెడ్ థాట్ ఇంప్రింట్ అయింది. అది యూ కెనాట్ జస్ట్ ఎస్కేప్ లైక్. చాలా డెలికేసీ మైండ్ అన్నది. మనం ఊరికే సూపర్ఫిషియల్గా ఒక కంక్లూజన్కి వచ్చడానికి లేదు, అస్సలు లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే నిరంతరము దాని మీద 100% ఉండాలి. ఏ సైడ్ నుంచి వస్తుందో తెలియదు. అంటే అడవిలో ఇప్పుడు మీకు లైఫ్ అర్థమైందంటే తెలుసా, ఇక మీరు దేన్ని నమ్మరు, ఇంకా యువర్ ఆల్వేస్ అవేర్ అంతే. కార్లో ఉంటే కార్లో అవేర్గా ఉంటుంది మనుషులతో. ఆ అవేర్నెస్లో ఒక సున్నితత్వం ఉంటుంది, అంటే హార్ష్ ఉండదు, అంటే ఇట్లా గట్టిగా పట్టుకున్నట్టు ఉండదు. బెటర్ అది వాటర్ తీసుకునిరా, సో అది ప్లెజెంట్గా ఉంటుంది. అది మీకు తెలుస్తుంది అనమాట. ఇట్స్ వెరీ అవేర్నెస్ అన్నది ఇట్స్ నాట్ జస్ట్ యూ. రాను తెలుస్తుంది, దట్ ఈస్ అ హోల్ అని తెలుస్తుంది అనమాట. అంటే నీవు అన్న దాని నుంచి పక్కకి వెళ్ళి ఇట్స్ అ హోల్. కొన్నిసార్లు కొంచెం మౌనం కూడా బాగానే మాట తీసేస్తే 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. మనం ఎప్పుడు ప్లెజెంట్గా ఉండి మాటని సరిగ్గా వాడితే ఈ ప్రపంచంలో చాలా బాగా బతుకు. ఎంత వాడాలో, ఏ సమయంలో వాడాలో. లేకపోతే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, ఆల్వేస్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అందరికి సమస్యలు ఎందుకు వస్తాయి, మాట వల్లనే అని గుర్తిస్తలేరు. మాట్లాడుతూ మళ్ళీ తప్పు మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడుతూ చిరాకు పడుతున్నారు, మళ్ళీ మాట్లాడుతూ బూతేస్తున్నారు. సారీ చెప్పుకుంటూనే ఇదే అమ్మ అని అంటున్నారు, మళ్ళీ కథ అంటే తెగొడతలేరు దాన్ని. అందుకని ప్లెజెంట్ గా సారీ చెప్పి ఎదుటి వ్యక్తి 5 నిమిషాలు తిట్టని, సరే నీకు ఎందుకో కోపం వచ్చింది, ఇంకెప్పుడు నుంచి నీ సైడ్ నుంచి మాట జారకు, నీ సైడ్ నుంచి క్లియర్ ఉండు. నిజంగా నీకు ప్రాబ్లం క్లియర్ కావాలంటే ఎంత శత్రువు అయినా ఒకసారి పోయి తిట్లు తిను, అయితే క్లైమాక్స్ పడిపోతుంది, అయిపోతుంది. నీ నుంచి రెస్పాన్స్ లేకపోతే రెస్పాన్స్ లేకపోతే అది ఉండదు, అంతే ఉండదు. లేకపోతే తెలుగు సీరియల్ లాగా ఒక అమ్మాయి రెస్పాన్స్ లేకుండా ఉందనుకో, ఎవడు ప్రేమిస్తాడు? అట్లీస్ట్ తిరిగి చూస్తాడని ఎందుకు కోరుకుంటాడు హీరో? రెస్పాన్స్ కోసమే కదా. అట్లా 6 నిమిషాలు చూసినా అసలు ఆమె తెలియదు, పట్టించుకుంది లేదనుకో, బాధ ఇంపాసిబుల్ అది. అందుకని నా హోల్ అబ్జర్వేషన్ అబౌట్ మై సెల్ఫ్ ఏంటంటే, మనసులో బయాస్ అనేది లేకపోతే, స్వాపరాలు పడిపోతే అప్పుడు రియల్గా ఒరిజినేషన్ వస్తుంది, అవేర్నెస్ది. అంతవరకు అవేర్నెస్ వచ్చినా కూడా అది పార్షియల్గానే ఉంటుంది. అది తాత్కాలిక ప్రయోజనం కోసం పోవాలి, ఎంతో కొంత. అంటే దాన్ని మెల్లగా ఒకటేసారి తీసేయలేం. అట్లీస్ట్ కొన్ని విషయాల్లో భేదభావం ఉండని, కొన్ని విషయాల్లో నీది నాది ఉంచుకుందాం. ఎందుకంటే ప్రపంచంలో ఉందాం, డబ్బు సంపాదించుకుందాం. ఈ డబ్బు విషయం, ఈ ఒక్క విషయంలో నాది నీది ఉంది, మిగతా విషయాల్లో తీసేస్తే సరిపోతుంది. అంటే ఎందులో ఉందో క్లియర్ అయితే సరిపోతుంది కదా, అట్లా మిగతా విషయాల్లో తీసేద్దాం. చాలా లైఫ్ బ్యూటిఫుల్. ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా ఇది అవసరం అనేది ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి మీరు చెప్తుంది అవసరమవుతుంది. కొన్ని విషయాలు అవసరమవుతుంది మనం అనుకుంటున్నాం, కానీ ఎవరైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. మరి ప్రశాంతంగా ఉండాలి అంటే ఏమిటి, దానికి దోహదం చేసేవి ఏమిటి, దాన్ని దూరం చేస్తున్నవి ఏమిటి అని గుర్తించాల్సిందే కదా. ఇప్పుడు పొల్యూషన్ని మంచి గాలి పీల్చుకోవాలంటే మాస్క్ వచ్చేసింది. మాస్క్ ఏం సంబంధం అంటే, మాస్క్ ఉంటే మంచి గాలి వస్తుంది అనుకుంటున్నాం. అట్లా ఏదో యూ నీడ్ ఏ మాస్క్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అక్కడ అవేర్నెస్ అనేది ఒక మాస్క్ లాగా అది 100% ప్రొటెక్ట్ చేస్తుంది. నిజమైన ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకంలో చిన్న కాంటాక్ట్ ఉంటుంది, నిన్ను కాపాడేది భూమి మీద డబ్బు కాదు, మానవ సంబంధాలు కావు, నీకున్న పరువు ప్రతిష్టలు కావు, జీవితం పట్ల ఉన్న సరైన అవగాహన నేను కాపాడుతుంది. ఆ సరైన అవగాహనలో ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఉంది. థాట్ అంటే ఏమిటి, మనిషి ఎవడు, మనిషి అనేవాడు అంటే మనసున్నవాడు మాట దారుతాడు, మనసున్నవాడు తప్పు చేస్తాడు. అందుకని దాన్ని సీరియస్ తీసుకో. మనసు లేనివాడు దొరికాడా, నీ లైఫ్ అదృష్టం అన్నమాట, కాన్ఫ్లిక్టే ఉండదు. మెమరీ లేనివాడు దొరికితే ఏం ప్రాబ్లం లేదు. వాడిని ఇప్పుడు బాడుక ఉంది, 2 గంటల తర్వాత మెమరీ పీకింది, క్యా ఫరక్ పడతారు, మళ్ళీ మంచి అయిపోయాయి. సమస్య అంతా మెమరీతోనే వచ్చిందా. సో క్లియర్గా ఉంది విషయం. కానీ ఎవరి జీవితంలో ఎప్పుడెప్పుడు దాన్ని తెలుసుకుంటారో అప్పుడే తెలుసుకుంటారు. మనం ఫోర్స్ చేసిన అనుభవంతోనే ఏదైనా
అది ఇంకా అంతే, దీనికి వేరే అసలు అడ్డదారి లేదే లేదు, దీనికి అడ్డదారి లేదు. కలలపై తేలెను తరరటార ప్రివెన్షన్ మెడిసిన్ లేదంటారు. ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఆప్షనే లేదు. ఆప్షన్ లేదు. అంటే పూర్తి ఎరుక కావాల్సిందే, వేరే ఆప్షన్ లేదనమాట. నేను ఫస్ట్ దానికి ఇక్కడ సో ఈ టాపిక్ ఇక్కడ ఆపేద్దాం. ఏదేమైనా అటెన్షన్ అనేది లేకపోతే థాట్ సర్వైవ్ కాదన్నది మన కోర్ అబ్జర్వేషన్. అటెన్షన్గా ఉంటే, ఫుల్ అటెంటివ్గా ఉంటే థాట్ సర్వైవ్. అంటే అది అంటే పూర్తి అటెన్షన్ ఉన్నప్పుడు థాట్ అనేది వెళ్ళిపోతుంది. అటెన్షన్ లేకపోయినా థాట్ వెళ్ళిపోతుంది, బట్ ఇట్ విల్ కమ్ అగైన్. బికాజ్ నిద్రలో అటెన్షన్ లేదు, థాట్ వెళ్ళిపోతుంది, బట్ ఇట్ విల్ కమ్ అగైన్. సో ఐ స్టాండ్ కరెక్టెడ్. సో అటెన్షన్ పార్షియల్, అటెన్షన్ లేని స్థితి, సంపూర్ణంగా అటెన్షన్ ఉన్న స్థితి అని మనం అనుభవిస్తున్నాం. సో అటెన్షన్ పార్షియల్గా ఉన్నది ప్రపంచంలో, నీది నాది వచ్చేసింది. అటెన్షన్ అస్సలు లేని స్థితి నిద్రా స్థితి, మరణ స్థితి. అటెన్షన్ పూర్తిగా ఉన్న స్థితి సమాధి, ధ్యానం, వాటి పూర్తి ఎరుక. ఓకే.